బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్లని విధుల్లోకి తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు ముందు 10,000 గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు వాలంటీర్లను ఎవరిని కూడా విధుల్లోకి తీసుకోకపోవటం, వారిని తీసుకోరు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈరోజు సమావేశమైనటువంటి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. వాలంటీర్లు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులను వివిధ శాఖలలో భర్తీ చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే 2023 తర్వాత రెగ్యులరైజ్ చేయలేదని, వీళ్ళ పదవీ కాలం పూర్తయినటువంటి వాళ్ళని రెన్యువల్ చేయలేదని, వాటికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతామని, రాజీనామా చేయకుండా 107,000 మంది వాలంటీర్లు ఉన్నారని, వారిని విధుల్లోకి తీసుకోవటం జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.